చిన్నప్పుడు గమకాలు ఎక్కువ పలకద్దు, ఎంత పలకాలో అంతే పలుకు అది చెప్పి డోస్ 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 అంత నేను క్లాసికల్ పాడి రుబ్బినట్టు పాడితే ఇది ఇంత గమకం చాలు అని నేర్పించిన ఆ జ్ఞాపకాలు ఇంకా అలా గుర్తుండిపోయాయి నాకు. అంతే కదా. దేనికంటే మనకి సంగీతంలో అటు శాస్త్రీయ సంగీతం ఉంటుంది, లలిత సంగీతం ఉంటుంది, జానపద సంగీతం ఉంటుంది, వెస్ట్రన్ మ్యూజిక్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి. ఏది ఒక్కొక్క దానికి ఒక స్టైల్ ఉంటుంది. అవును, ఒక్కో దానికి ఒక డోస్ ఉంటుంది, ఒక్కో దానికి ఒక యాక్సెంట్ ఉంటుంది. సో సౌండింగ్ అన్నీ అంటే ఒక్కొక్క దానికి ఒక రూపం ఉంటుంది, ప్రత్యేకమైన రూపం. కాబట్టి ఏదైనా సరే మనం మళ్ళీ మూలం ఒకటే, సంగీతం మూలం ఒకటే, కానీ మనం ఒకటి చేస్తున్నప్పుడు అది దాని డిజైనింగ్లోకి మనం వెళ్ళిపోవాలి అంతే. సో క్లాసికల్ అండ్ లైట్ మ్యూజిక్కి మీరు చాలా చక్కటి ఉదాహరణ ఇస్తూ ఉంటారు. ఏమిటి డిఫరెన్స్ అని అడిగితే అదేంటంటే క్లాసికల్ ఒక అడవి, ఒక వనం, ఒక అంటే దైవదత్తమైన భగవంతుడు సృష్టించిన ఒక వనం లాంటిది శాస్త్రీయ సంగీతం. అక్కడ ఎన్నో ఉంటాయి, అందులో అన్నీ ఉంటాయి, అక్కడ అన్నీ ఉంటాయి కదా. అందులోంచి కొన్ని ఏరుకొని వచ్చి మనం ఒక గార్డెన్ తయారు చేసుకుంటాం, అది లైట్ మ్యూజిక్. అది లైట్ మ్యూజిక్. సో రామాచారి గారు అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ వరుస పెట్టి ఒక్కసారి ప్లీజ్ అలౌ మీ వరుస పెట్టి ఒక ఝరిలాగా ఐ వాంట్ ద లిస్ట్ ఆఫ్ నేమ్స్ మీరు తయారు చేసిన మోస్ట్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్. ఎందుకు అడుగుతున్నానంటే మీ ఇంపాక్ట్ ఎంత ఉందో సంగీతంపై, తెలుగు చిత్ర పరిశ్రమపై అది అందరికీ ఒక్కసారి తెలియాలి, ఒక 2 లైన్లలో ముందు తెలియాలి. అంటే నేను ఒక్క పేరు మర్చిపోయినా బాగుండదు, కానీ నేను చెప్తాను, పోనీ మర్చిపోయినా క్షమించండి అనే డిస్క్లైమర్ ఇచ్చేస్తాను నేనే. ఎలా చెప్పాను ఇప్పుడు? రైట్ ఫస్ట్ తరం మనకి దీపు, ఇర్ఫాన్, కృష్ణ చైతన్య, అలాగే అంటే ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్స్ చెప్తాను ముఖ్యంగా, ఇంకా వేరే గురువులు కూడా అయ్యారు. తర్వాత మనకి గీతా మాధురి, ప్రణవి, రమ్య బెహ్రా, పర్ణిక, సత్యయామిని, దామిని, నూతన, సోని, సాకేత్, ఆఫ్ కోర్స్ సాకేత్తో పృథ్వీ, రోహిత్, శరత్ సంతోష్, ఎంతమంది ఇంకా 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 కొత్తగా సాహితీ చాగంటి, అదరగొట్టేస్తుంది. ఇప్పుడు మొన్న కుర్చీ మడత పెట్టుకో పాట మొదలుకొని అంటే ఒక్కొక్కళ్ళకి ప్లేబ్యాక్ సింగింగ్ అంతటి ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ అంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు కొత్తగా శృతిక సముద్రాలని ఇప్పుడు మళ్ళీ భారతీ 2లో మంచి పేరు వచ్చింది. సో ఇలా చాలామంది పాడారు, పాడుతున్నారు. మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అని బాలీవుడ్లో పాడుతున్నాడు. సో అనిరుద్ సుస్వరం, ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పేర్లు ఉంటాయి. ఇవి కొన్ని మాత్రమే, ఎందుకంటే మీ దగ్గర వందల మంది స్టూడెంట్స్ మీ దగ్గర నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఎవ్రీ సండే క్లాసెస్ అవుతాయి. అండ్ అమెరికా తెలుగు వారందరూ మీ ఫ్యాన్స్. అమెరికా అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు పెళ్లి చేసుకుని అమెరికాలో ఉన్న పిల్లలు కూడా అక్కడ లైక్ సరస్వతి, నాగ సాహితి, ఇక్కడ శ్రీ సౌమ్య వారణాసి, వీళ్ళందరూ కూడా మంచి గురువులు అయ్యారు. అక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టి చాలామందికి నేర్పిస్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది పిల్లలు టీచర్స్ కూడా అవుతున్నారు. అంటే ప్లేబ్యాక్ సింగర్సే కాకుండా అంటే సంగీతంలో ఉన్నారు ఏదో ఒక రకంగా చాలామంది. దానికి మూల కారణం సీక్రెట్ నాకు అనిపిస్తుంది అన్నయ్య. ఒకటి క్లాసికల్ పద్ధతిగా నేర్చుకోవడం, అది గొప్ప వరం, అదృష్టం, అలా నేర్చుకోవాలి. కానీ మనకి అన్ని బాణీల సంగీతాలని ఒక వేదిక మీద ఆఫర్ చేసే వ్యక్తులు చాలా కొద్దిమంది ఉన్నారు. బహుశా ఒక్కళ్ళే ఉన్నారు నాకు తెలిసి, అది మీరే. అది నాకు తెలీదు, ఎందుకంటే మీరు క్లాసికల్ రాగం చెప్తారు, రాగ ఛాయలు చెప్తారు, అండ్ అక్కడ దానికి సంబంధించిన అన్నమాచారి కీర్తనలు, లైటర్ క్లాసికల్ మ్యూజిక్ ఇలాంటివి చెప్తారు. మళ్ళీ అందులోంచి భాష కూడా చెప్తాను, భాష చెప్తారు, పెద్ద బాల శిక్ష అది కూడా చెప్తాను. అది అంటే ఉచ్చారణ ముఖ్యంగా ఫస్ట్ నేను పాట నేర్పించేటప్పుడు ఫస్ట్ లిరిక్ చదివిస్తాను, రాయిస్తాను వాళ్ళతోనే. ప్రతి పదం యొక్క మీనింగ్ చెప్తాను, అక్షరం ఎలా ఉచ్చరించాలి, అక్షరం, ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం, ఇవన్నీ కూడా నేర్పిస్తాను. ఎంత రేర్, అంతటి ఒక సంపదన ఒక చోట దొరకడం అన్నది. అండ్ వాటితో పాటు మీరు ఫిల్మ్ సింగింగ్ ఎలా ఉండాలి, ఫిల్మ్ సింగింగ్లో ఉండే మెళకువలేంటి, అవి కూడా చాలా అందంగా చెప్పిస్తారు. అంతే, బాగా పాడాలి కదా. మరి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు తల్లిదండ్రులకి, గురువులకి ఆ పిల్లలు మంచి పేరు తెచ్చుకుంటుంటే అదే
అదే కోరుకుంటారు. అవును. ఇంకా దేనికైనా ఇంకేదైనా దానికంటే తక్కువే. సో అలా వాళ్ళని కడిగిన ముత్యాల్లాగా అటు తల్లిదండ్రులు గురువులు ఇద్దరే తీర్చిదిద్దుతారు డెఫినెట్గా. సో చాలా మేము అందరం చాలా అదృష్టం చేసుకున్నాం టు హ్యావ్ యూ అమంగ్ అస్ అండ్ విత్ సో మచ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ఎలాంటి వాల్యూస్ అండ్ ఎలాంటి హ్యాబిట్స్ మేనర్స్ మీరు నేర్పిస్తారో కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. చాలాసార్లు అనిపించేది ఏంటబ్బా స్కూల్లో టీచర్లు చెప్పరు ఇలాగా, ఇంట్లో పేరెంట్స్ కూడా పెద్ద పట్టించుకోరు ఇంత శ్రద్ధగా, కానీ మీరు ఎలా స్పందించాలి, ఇలా చేయకూడదని వదలరు. అక్కడికక్కడ దాన్ని లాగి మొత్తం వాళ్ళకి మొత్తం ఏం చెప్పాలి వంట పట్టే వరకు కాదు. ఒకసారి చెప్పాను వాషింగ్ పౌడర్ నిర్మా లాగా చెప్తుంటాను. అంతే చెప్తూనే ఉంటాను, మళ్ళీ చెప్తూనే ఉంటాను. ఎందుకంటే అలా చెప్పేటప్పుడు వాళ్ళకి అనిపించవచ్చు ఎక్కువసార్లు చెప్తున్నానని, కానీ చాలామంది పిల్లలు స్టూడియోస్కి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అంటే వాళ్ళు రియల్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళ ప్రొఫెషన్లోకి వెళ్ళాక నాకు అక్కడి నుంచి ఫోన్ చేస్తారు, సార్ క్లాస్లో చెప్పింది ఇక్కడ మేము అనుభవిస్తున్నాం, ఇప్పుడు మేము వెంటనే మాకు అది గుర్తొస్తుంది, సో అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం, సో ఇప్పుడు దాని విలువ తెలుస్తుంది అనేది. గురువుగా ఉండడం చాలా పెద్ద సాక్రిఫైస్ అన్నయ్య. ఎందుకంటున్నాను ఈ మాట అంటే మీరు స్వయంగా యువర్ సెల్ఫ్ అ వెరీ గుడ్ సింగర్, అమేజింగ్ సింగర్, కానీ మీరు మీ పర్ఫార్మెన్సెస్ వాటి మీద ఆ ధోరణిలో వెళ్ళిపోయి ఉంటే డిఫరెంట్గా ఉండేదేమో. ఉండేది అంటే నేను పాడుతా తీగలో పాడిన తర్వాత నాకు మంచి పేరు వచ్చింది. అంటే ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియోలో పాడేవాడిని నేను. బాలానందం, బాల వినోదం, అమ్మగారు అక్కడే పరిచయం, నాన్నగారు, అమ్మగారు అందరూ వాళ్ళు అసలు అక్కయ్య గారు, రేడియో అక్కయ్య గారు, జానకి రాణి గారు వీళ్ళందరూ నన్ను ఫస్ట్ ఆదరించిన వాళ్ళు. దాని తర్వాత దూరదర్శన్ తర్వాత పాడుతా తీగ తర్వాత మంచి పేరు వచ్చింది. కానీ అప్పటికి సినిమా ఇండస్ట్రీ వస్తోంది ఇక్కడికి, కానీ సంగీతం ఇంకా పూర్తిగా రాలేదు. అప్పటికి చెన్నైలోనే సంగీతం అనేది కంప్లీట్గా ఉంది. సో నేను అక్కడికి వెళ్తే నేను ఎక్కడైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారికి అసిస్టెంట్గా నేను చేరి ఉంటే ఏమో చెప్పలేం, కొన్ని పాటలు పాడేవాడినేమో, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేవాడినేమో, కానీ వెళ్ళలేకపోయాను. ఇప్పుడు వెళ్ళలేకపోవడానికి కారణాలు అంటే ఏంటి, పరిస్థితులా లేక? పరిస్థితులే. నేను పెద్దవాడిని ఇంటికి, రైట్. నాన్నగారికి అప్పటికే ఆరోగ్యం బాగా క్షీణించింది, నాకు మ్యారేజ్ కూడా అయింది, సాకేత్ కూడా పుట్టాడు నేను పాడతా తీగ పాడినప్పటికీ. ఇంకా అందుకే నేను నా మీదే కంప్లీట్గా నేను ఉద్యోగం చేసేవాడిని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో, మిస్సెస్ కూడా ఉద్యోగం చేసేది. సో మా ఇద్దరు ఉద్యోగాలతోనే పెద్ద ఫ్యామిలీ మాది, బిగ్ ఫ్యామిలీ. వెళ్ళలేకపోయాను. నాకు ఒక అన్నయ్య ఉంటే వెళ్ళేవాడిని, నేను వెళ్ళలేకపోయాను. వెళ్తే డెఫినెట్గా ఎక్కడో ఎవరో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నేను పనిచేసేవాడిని, ఏమో చెప్పలేం ఏం జరిగేదో. కానీ ఇప్పుడు ఇంతమందిని తయారు చేయడం ఇది కూడా ఒక పెద్ద పని. అంతే, దీనికోసమే అది అలా అయిందేమో, అలా అయిందని అనిపిస్తుంది నేను అనుకుంటాను. అంటే కీరవాణి గారు, చాలామంది, బాలు గారు, మీరు పూనుకున్న పద్ధతి అంటే ఈ కార్యక్రమంలో, ఈ యజ్ఞంలో అంటే మంచి గాయకులు విత్ కంప్లీట్ అండర్స్టాండింగ్ తయారు చేయాలన్నది అది చాలా అప్రిషియేట్ చేశారు పెద్ద వాళ్ళని. అవును, అయ్యో వాళ్ళ సపోర్ట్, ట్రిమెండస్ సపోర్ట్ నాకు. మొత్తం ఇండస్ట్రీ అంతా, నాకు అసలు చాలామంది అంటారు మీరు ఎందుకు పాజిటివ్గా మాట్లాడతారంటే నాకు అసలు మాట్లాడడానికి నెగిటివ్ లేదు. ఎందుకంటే అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే నేను చేసే పని దాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. నేను పిల్లల్ని తీసుకొని నేర్పించడం అనేది అందరూ అప్రిషియేట్ చేశారు. అటు మ్యూజిక్ డైరెక్టర్సు, ఛానల్స్, ఇలా మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు అందరూ కూడా ఈ పనిని బాగా అప్రిషియేట్ చేసి నన్ను ప్రోత్సహించారు. దట్ ఈస్ ఫ్యాక్ట్. అది డిప్లొమాట్ ఆన్సర్ కాదు అది. సో అది ఫ్యాక్ట్. అది ఇప్పుడు అలాగే చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఎందుకు ఇంత పాజిటివ్గా ఉండాలి, అవసరమా అని చాలాసార్లు మిమ్మల్ని చూసినప్పుడు. అంటే యాక్సెప్టెన్స్ అంతే, పాజిటివ్ కాదు అది. మనం అన్నీ యాక్సెప్ట్ చేయాలి. మన దారిలో అన్నీ వస్తాయి, అది నాకొక్కడికి కాదు అందరికీ వస్తాయి. అది తెలుసుకుంటే మనకి చిరాకు, కోపం రాదు. మనం వెళ్తున్నప్పుడు అన్నీ మెయిన్ రోడ్సే ఉండవుగా, కొన్ని పిల్ల దారులు ఉంటాయి, కొన్ని ముళ్ళ దారులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిటిని ఎంజాయ్ చేయాలి ఈ ప్రకృతిలో. సో నేను కూడా అన్నిటిని ఎంజాయ్ చేస్తూ వెళ్తాను. అది అన్నయ్య, మీరు ఈ ప్రయాణంలో మీరు సింగర్గా ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసుకున్నప్పుడు మీకు ఏమన్నా సవాళ్ళు వచ్చాయి అప్పుడు ఆ టైంలో? అంటే కాంపిటీషన్ అసలు నేను ట్రై చేసే ఛాన్స్ మాకు లేదు అప్పుడు. మాది ఎలా ఉందంటే, మా టైం ఎలా ఉందంటే అప్పుడప్పుడే ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుంది, కానీ ఇక్కడ ఏం రికార్డింగ్స్ అవ్వట్లేదు. అందుకోసం నేను కొన్ని రికార్డింగ్స్ అప్పటికే మనకు కోటి గారు, మాధవ్ పెద్ది, సురేష్ గారు,
అప్పుడు ఆర్పి గారు, చక్రి గారు అంతా ఇలా ఇక్కడ మొదలెట్టారు రికార్డింగ్స్. కానీ మళ్ళీ కోరస్ కావాలంటే మళ్ళీ చెన్నైకి వెళ్ళాలి. నేను చాలా సినిమాలకు నేను కండక్టర్గా పనిచేశాను. పనిచేసినప్పుడు నేనే చెన్నైకి వెళ్ళేవాడిని. చెన్నైకి వెళ్ళి ఎంత పెద్ద ప్రాసెస్ అంటే స్వప్న, ఒక పాటకి ఒక కోరస్ చేసుకురావాలన్నా, లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక కోరస్ కానీ ఒక స్ట్రింగ్స్, ఇక్కడి నుంచి మేము అప్పుడు ట్రైన్లో వెళ్ళేవాళ్ళం. అక్కడ హోటల్ తీసుకొని ఉంటే అక్కడ ఒక అరేంజర్ ఉండేవారు. అరేంజర్కి వెళ్ళి ఫోన్ చేసేవారు. ఆయన ఒక స్టూడియో ఆ కోరస్ సింగర్స్ అంతా సెట్ చేయడానికి మాకు ఒక పాటకో 2 పాటలకు మేము కోరస్ తీసుకురావడానికి వారం రోజుల ప్రాసెస్, 3-4 రోజుల ప్రాసెస్. మళ్ళీ తీసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళం. వచ్చి ఇక్కడ మళ్ళీ మిక్స్ చేసుకునేవాళ్ళం. సో అలా ఉండేది. అప్పుడు పూర్తిగా ఇక్కడ లేదు, అప్పుడప్పుడే వస్తుంది. కాబట్టి నేను ట్రై చేయడం అనేది ఏం లేదు, ఇక్కడ నేను ట్రై చేయలేకపోయాను. సో ఇక్కడ కొన్ని ప్రైవేట్ రికార్డింగ్స్ జరిగాయి. నీకు తెలుసు కదా, అమృతవాణి అని ఒకటి ఉండేది, 21st సెంచరీ స్టూడియో. ఇలా మనకి కొన్ని డివోషనల్స్, ప్రైవేట్ సాంగ్స్ ఇలాంటివన్నీ జరుగుతుండేవి. అందులో విపరీతంగా పాడేవాడిని, నేను గాయకుడిగా చాలా పాడేవాడిని. దాని తర్వాత కంపోజర్గా కూడా నేను చాలా చేశాను. అవును, పాలగు మాస్టర్ దగ్గర పాడారు. అవును, అలాగే చాలా మంది, చిత్రంజన్ చాలా మంది పాడారు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, అందరి దగ్గర. శోభారాణి గారు, ఆవిడ మ్యూజిక్ డైరెక్టర్, దేశభక్తి గేయాలన్నీ వచ్చేవి కదా ఆ టైంలో. అలా చాలా రికార్డింగ్స్ పాడేవాళ్ళం. అంటే సినిమాలో పాడకపోయేవాడిని, కానీ నేను స్టూడియోలోకి వెళ్ళి చాలా కోరస్లు కానీ మెయిన్ సాంగ్స్ కానీ చాలా పాడేవాడిని. ఇప్పుడు సురేఖ గారు, శశికళ గారు, మేమందరం కలిసి పాడేవాళ్ళం. మీరందరూ కలిసి పాడేవారు. ఆల్మోస్ట్ మీకంటే సీనియరా కొంచెం వాళ్ళు? అంటే నేను వచ్చేటప్పటికి వాళ్ళు పాడుతున్నారు.